కందుకూరు పక్కన ఒక చిన్న పల్లెటూరులో తిరుమల శెట్టి నాయుడు అనే కుటుంబాన్ని, లక్ష్మీనాయుడు అనే కుటుంబానికి సంబంధించి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ఈ ట్రాక్టర్లు పొక్లైన్ల తాలూకా పనిచేస్తూ ఉండేవాడు. ఈ సందర్భంగా ఏదో ముఖ్యమైన పని అయితే అతని ఫోను ఛార్జీలో లేకపోతే అతని భార్య ఫోన్ నుంచి ఇతను కాల్ చేయడం జరిగింది. ఈ ప్రసాద్ అనేవాడు ఆ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెడుతూ లైంగికంగా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడంలో వాళ్ళ మరుదులకు చెప్పటం, ఆ మరుదులు భర్త కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఇది చేసింది తప్పు కదా, నువ్వు ఇట్లా చేయటం ఏంది, మీ దగ్గర పని చేసేవాళ్ళు నువ్వు ఇట్లా చేయొచ్చా అని అడిగితే దాని మీద తోపులాట జరిగితే వాళ్ళు అక్కడ ఘర్షణలో వాళ్ళ ఇంటికి వచ్చి ఘర్షణ చేశారనే ఆలోచనతో పగబెట్టుకొని మిమ్మల్ని చంపేస్తాం, అదిగాక ఆ అమ్మాయితోటి మెసేజ్లు కూడా చాలా పెట్టడం జరిగింది. మాది కమ్మ కులం, ఇక్కడ ఎమ్మెల్యే మావాడే, పై స్థాయిలో మాదే, పవన్ కళ్యాణ్ ఉత్త డమ్మి, ఏదైనా కానీ మిమ్మల్ని మేము సంపందే వదిలిపెట్టమని చెప్పి బెదిరియటం జరిగింది. వాళ్ళు అదే కంప్లైంటు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో గుడ్లూరులో ఈ వ్యక్తులు ఇవ్వటం జరిగింది. చనిపోయిన లక్ష్మీనాయుడు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా. దానికి పోలీసు వాళ్ళు అప్పుడు ఇద్దరిని మందలించి పంపడం జరిగింది. తర్వాత దసరా రోజు వీళ్ళు ఊరు నుంచి పక్కూరు వెళ్తా ఒక చెట్టు దగ్గర ఆగటం జరిగింది. అది గమనించి ముందుగా వ్యూహంతో ఉన్నటువంటి ఈ ప్రసాద్ అనేవాడు ఫార్చునర్తో వాడు ఆ రోజు ముందుగా ఆ భార్యకి పిల్లలకి అందరికి కూడా నేను మళ్ళీ సినిమా స్టైల్లో ఏ రకంగా లేపేస్తానో చూడమని చెప్పి కుటుంబ సమేతంగా ఫార్చునర్లో తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో ఆగి ఉన్న ముగ్గురిని ముందుకెళ్ళి మళ్ళీ వీళ్ళని గమనించి వెనక్కి వచ్చి 120 స్పీడ్తో ముగ్గురిని కొట్టడం జరిగింది. కొట్టిన దానిలో లక్ష్మీనారాయణ చనిపోలేదని అతను కావాలని కారుని ముందుకు వెనక్కి నడిపి కారు తొక్కిచ్చి చిత్రవాద చేసి చంపడం జరిగింది. అలానే ఇద్దరిని కూడా పాపం అదే విధంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ప్రసాద్ అనేవాడు ఫాదర్కి కత్తులదా వీళ్ళని చంపేస్తే ఎవిడెన్స్ లేకుండా పోద్దని చెప్పి ఇచ్చేసి వాడు కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని జనాన్ని వేసుకొస్తే ఈ టైరు పగిలి ఈ అడావుడిలో ఈ చుట్టుపక్కల ఉన్న రైతులంతా కూడా అక్కడ గమనించి రావడం జరిగింది. వీళ్ళని చూసి వాళ్ళు పక్క వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళిద్దరిని కూడా చంపడం జరిగేది. ఇది చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబుని ఏ స్టైల్లో లోనగా పెడితే పవన్ కళ్యాణ్ గారు ఈ కులానికి సంబంధించి కాపు కులానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ రకమైన దుర్మార్గమైన చర్య కాపుల మీద జరగడం అనేది చాలా కాపుల యొక్క మనోభావాలను దెబ్బతినేది రాష్ట్ర వ్యాప్తంగా. అలానే తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి కూడా దీన్ని ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఎట్టి పరిస్థితిలో నిగ్గుదేల్చి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే, ఆ కుటుంబానికి చనిపోయిన అతనికి నీళ్లలో వాగులో పడితే 2 కోట్లు లేకపోతే ఇంకొకటి ఇదైతే రైలు యాక్సిడెంట్ జరిగితే 2 కోట్లు అని ఇచ్చే పరిధిలో ఈరోజు ఆ కుటుంబానికి మినిమం ఒక 2 కోట్లు చనిపోయిన కుటుంబానికి ఎక్స్ఏరియా ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించే విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దాని మీద దృష్టి పెట్టి న్యాయం చేసే విధంగా చేయాలి. అదేవిధంగా ఈరోజు ఉదయ హాస్పిటల్లో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా కోమా స్థితిలో నుంచి నిన్నే ఒక అతను బయటికి రావడం జరిగింది. కాళ్ళు గుల్ల అయిపోయి గుజ్జు అయిపోయి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బతుకు తెరువు లేని పరిస్థితి, మనుషులు రేపు పని చేసుకోవడానికి కూడా పనికిరారు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి ఉద్యోగపరంగా కూడా ఆ అమ్మాయిని ఏదైనా కానీ ఆదుకునే పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఉంది. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందుకూరుకు సంబంధించిన అతను ఈరోజు పోయి అతని నియోజకవర్గంలో అతనికి పనిచేసినటువంటి వాళ్ళని వదిలేసి కులం మీదుగా కులాన్ని సపోర్ట్ చేసుకొని అతను వాళ్ళ పరామర్శించకపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయమని, ఇది అంతా కూడా స్టేట్ వైడ్గా ఉన్న కాపు జాతి అంతా కూడా గమనించి ఇలాంటి వాటిని ఖండించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా పోరాడాలని ఈ మీడియా ద్వారా తెలియపరుచుతామన్నాను.